హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి మేము భోగి రోజు మార్నింగే మా ఊరికి వెళ్ళిపోయామన్నమాట. ఒక 2-3 ఇయర్స్ నుంచి దసరాకి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము అండ్ సంక్రాంతికి మా ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఇది భోగి రోజు ముందు రోజు నైటే ముగ్గులు అవన్నీ కలర్స్ ఇక్కడ ఇంటి దగ్గర వేసేసుకొని ఇంకా భోగి రోజు మార్నింగే వెళ్ళిపోయాము. కాకపోతే ఏంటంటే భోగి మంటలు ఒకటి మిస్ అయ్యామన్నమాట మేము జర్నీలో ఉండడం వల్ల. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయాక జున్ను ఇంకా అక్కడ గేదెలు కోళ్ళు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా జున్నుకి పండగే అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాడు జున్ను అయితే. గేదెలు కానీ మేకలు కానీ ఏమైనా వెళ్తుంటే రోడ్ల మీద కోళ్ళు అట్లాంటివి చూసి బాగా ఎగ్జైట్ అయ్యాడనమాట. జున్నుకి అవి ఉంటే చాలు, ఇంకా ఫుడ్ కూడా అవసరం లేదు, అట్లా చేస్తాడు, అంత ఎంజాయ్ చేస్తాడు అవి ఉంటే. సో అట్లా ఇంకా జున్ను ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. బట్ భోగిపళ్ళు పోసే రోజు మాత్రం అస్సలు సపోర్ట్ చేయలేదు. నీకు అది కూడా మేము వ్లాగ్ చేశాను, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నేను ఈ వీడియోలో మా ఇంటి హోమ్ టూర్ కూడా చేశాను అనమాట. చిన్న క్లిప్ ఒకటి తీశాను, కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఇగ్నోర్ చేసేయండి. ఎందుకు అంటే మేము కానీ అత్తయ్య వాళ్ళం కానీ ఎవరేమో ఇంటి దగ్గర ఊళ్ళో ఉండమన్నమాట. సో ఉండేది వరంగల్లో కాబట్టి ఎప్పుడో ఇయర్లీ వన్స్ వెళ్తాం కాబట్టి ఇల్లు కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ఇంకా అందుకే ఎట్లా ఉన్నా చూసేయండి ఇంకా ఇల్లు అనేది. సో మనుషులు లేకపోతే ఇల్లు ఎట్లా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. ప్లేస్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఏదో మొత్తం చుట్టూ తెల్ల కాగితంలో మధ్యలో చుక్కున్నట్టు చుట్టూ ఫుల్ ప్లేస్ ఉంటుందన్నమాట. మధ్యలో ఇల్లు ఉంటుంది, మా చిన్నత్తయ్య వాళ్ళది మాది కలిపి ఉంటుందన్నమాట ఇల్లు. సో అట్లా బేసిక్గా నాకు మా ఇంటితో చాలా మెమొరీస్ ఉన్నాయన్నమాట. మాకు మ్యారేజ్ అయిన 9 monthsకే లాక్డౌన్ వచ్చేసింది. సో లాక్డౌన్ రాగానే అత్తయ్య వాళ్ళ మేము కలిసి మొత్తం తట్టా బుట్ట అన్నీ సర్దేసుకొని ఇక్కడికి ఇంటికి వచ్చేసామన్నమాట. సో చాలా మెమొరీస్ ఉన్నాయి. మా ఫస్ట్ యానివర్సరీ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం మేము లాక్డౌన్లోనే. సో ఈ మామిడి చెట్టు చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ ఎన్ని కాయలు వస్తాయో, ఆకులు కూడా కనిపించవు. నాకు ప్రతి ఇయర్ ఆ చెట్టుది ఒక కాయ అయినా తినకపోతే నాకు ఆ ఇయర్ మ్యాంగోస్ తిన్న ఫీలింగ్ ఉండదన్నమాట. మేము పచ్చడి కూడా ఆ చెట్టుతోనే పెట్టుకుంటాము. అవి రసాలు కాయలు మనకి పచ్చిగా ఉన్నప్పుడు ఎంత పుల్లగా ఉంటాయో, పండితే అంత స్వీట్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి టేస్ట్. ఈసారి ఉంటాయో ఉండవో నాకు డౌటే, ఫుల్ కోతులు ఉన్నాయంట ఊళ్ళో. సో ఇంకా ఇల్లు వన్ సైడ్ చూపించేశాను కదా, అదనమాట చిన్నగా. అండ్ లాక్డౌన్లో మెమొరీస్ అని చెప్పాను కదా, నేను ఎన్ని మెమొరీస్ ఉన్నాయంటే మేము ఆ ఇయర్లో అక్కడ వాటర్ మిలన్ తోటలు బాగా వేశారనమాట. అవి ఎక్కువ మార్కెట్కి లాక్డౌన్ కరోనా వల్ల ఎక్కువ వెళ్ళలేదు. పాపం రైతులందరికీ నష్టమే, కానీ చేలో అట్లాగే వదిలేసేవాళ్ళు. వెళ్ళి చేలోంచి తెచ్చుకొని కాయలు ఇంటి దగ్గర అందరము మొత్తం మా ఫ్యామిలీ అందరం ఊళ్ళో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఈజీగా ఒక 20 members వరకు ఉండేవాళ్ళము. అందరము కలిసి కూర్చొని ఈవినింగ్ టైంలో ఎన్ని వాటర్ మిలన్స్ తిన్నాము మేమైతే, లెక్కనే లేదు అసలు. వాటర్ మిలన్స్ ఒకటి అండ్ మొక్కజొన్న కంకులు ఒకటి. మొక్కజొన్న కంకులు అయితే మొత్తం తెచ్చేసుకొని కర్రలు బయట పెట్టేసి మంట పెట్టేసి ఆ మంటలో కాల్చేసుకొని మొక్కజొన్న కంకులు కూడా అలాగే తినేవాళ్ళం అనమాట. అండ్ అప్పాలు చేసుకోవడము, చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. అందరితో కలిసి కూర్చొని మాట్లాడుకోవడము. అండ్ అత్తయ్య మామయ్య వాళ్ళైతే ఇంకా ఖాళీగా ఉంటున్నామని చెప్పి చేలో పనులకి వెళ్ళే వాళ్ళు వేరే వాళ్ళకి. అండ్ మా హస్బెండ్ కూడా వాళ్ళ బ్యాచ్ సపరేట్గా ఉండేది అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఏజ్కి సంబంధించి వాళ్ళ బ్యాచ్ సపరేట్గా ఉండేది. వాళ్ళ బ్యాచ్ అంతా కలిసి మనకి ఎండిపోయిన మొక్కజొన్న కంకులు అవన్నీ తీయడము కొయ్యడము అట్లాంటి ట్రాక్టర్స్లో లోడ్ ఎత్తడము అట్లాంటి వాళ్ళకి మా హస్బెండ్ వాళ్ళ బ్యాచ్ అంతా వెళ్ళే వాళ్ళు అనమాట పనికి. నేను ఒక్కదాన్ని పిల్లలు చిన్నత్తయ్య వాళ్ళ మనవరాలు పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకుంటూ నేను ఇంట్లో ఉండడము. చాలా చాలా మెమరీస్ ఉన్నాయి నాకైతే ఆ ఇంటితోటి. ఉన్నది ఒక 3-4 months రెగ్యులర్గా ఉన్నట్టున్నాం, కానీ ఫుల్ మెమరీస్ అయితే గుడ్ మెమరీస్ అన్నీ చాలా వెనకేసుకున్నాం అనిపిస్తుంది. మేము అప్పుడప్పుడు మా హస్బెండ్ నేను కూర్చొని కూడా మాట్లాడుకుంటూ ఉంటాము, లాక్డౌన్లో అలా చేసాం ఇలా చేసామని చెప్పి. ఫస్ట్ లాక్డౌన్లో అక్కడికి వెళ్ళాము అండ్ సెకండ్ లాక్డౌన్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట. ఎంతైనా పల్లెటూరులో ఉన్నది వేరు ఉంటుంది, ఎట్లయినా మెమొరీస్ పరంగా అయినా వాతావరణం అయినా ఏదైనా చాలా బాగుంటుంది పల్లెటూరు వాతావరణం అనేది. సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ ఈ వీడియోలో భోగి రోజు మనకి కలగలిపిన కూర అని చెప్పి ఒకటి వండుతారు కదా, కలగూర అంటారు, కలగలిపిన కూర అంటారు. సో చిక్కుడుకాయలు వంకాయలు టమాటాలు అవన్నీ కలిపి వేస్తారు కదా. సో ఇక్కడ మేము ఇంకా చిక్కుడుకాయలు అవన్నీ సెట్ చేసేసుకొని కర్రీ ఏమో అత్తయ్య చేశారనమాట, మేము కట్ చేసిస్తే. జనరల్గా భోగి రోజు పులగం అన్నం అంటాం కదా, సో పెసరపప్పు వేసుకొని
బియ్యంలో పెసరపప్పు వేసుకొని అన్నంలాగా వండుకొని పులగమన్నం చేసుకొని దాంట్లో వంకాయ చిక్కుడుకాయ కలగలిపిన కూర తినాలి అని అంటూ ఉంటారు కదా. సో అట్లా చేసుకున్నాం అనమాట. అండ్ అత్తయ్య ఈ కర్రీ చేశారు. అండ్ మీన్వేల్ నేను ఇది పిల్లలు ఉన్నారు చాలామంది ఇంకా అని చెప్పేసి రసం పెడదామని చెప్పేసి నేను ఇంకా రసం చేశాను. రసం అయితే వీడియో ఏం తీయలేదు, పచ్చి పులుసు అనమాట. రసం కూడా కాదు, పచ్చి పులుసు చేశాను. ఆ వీడియో మనకు ఆల్రెడీ మన ఛానల్లో ఉండింది కదా, ఇంకా స్పెషల్గా ఏం చేస్తాంలే అని చెప్పి వీడియో ఏం తీయలేదనమాట. పచ్చి పులుసు చేశాను. సో పచ్చి పులుసు మాత్రం మేము సేల్ అవుతుందా కాదా అసలు ఎక్కువ పెట్టేసాను అనమాట నేను. ఉంటే తెల్లారికైనా ఉంటుంది కదా అని చెప్పేసి. బట్ నైట్కి గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది పచ్చి పులుసు అయితే. పిల్లలకి ఎట్లయినా కొంచెం పచ్చి పులుసు, రసము, పప్పుచారు ఇట్లాంటివి చాలా ఇష్టంగా తింటారు కదా. పిల్లలు ఈ కర్రీ అయితే అసలు తినలేదు. వాళ్ళకి అవన్నీ కలిపి వండితే వాళ్ళకి నచ్చలేదంట. సో వాళ్ళైతే కొద్దిగా తిని తర్వాత రసంతో తినేశారు. మేము 2 కర్రీ అండ్ రసంతో మేము తినేసాము. అండ్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరందరూ మీ భోగి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. మేమైతే భోగి రోజు వెళ్ళాము అండ్ భోగి సంక్రాంతి అక్కడ ఉండి కనుమ రోజు మార్నింగే మళ్ళీ వరంగల్ వచ్చేసామన్నమాట. బేసిక్గా నాకు ఈసారి సంక్రాంతి అంతగా ఏమీ అనిపించలేదు. లాస్ట్ ఇయర్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈసారి కొంచెం మా రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది రాలేదనమాట విలేజ్కి. సో అంత సందడిగా ఏం అనిపించలేదు. ఏదో అట్లా నడుస్తూ టైం అయిపోతూ అట్లా బోరింగ్గా అనిపించింది. దట్టు ఈసారి ఎక్కువ ప్రోగ్రామ్స్ కూడా ఏం చేయలేదన్నమాట విలేజ్లో. లాస్ట్ ఇయర్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని చెప్పి, కబడ్డీ గేమ్స్ అని చెప్పి చాలా చేశారు. చాలామంది జనం కూడా ఉన్నారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే అంత ఎక్కువ మంది ఎవరు రాలేదు అండ్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ ఏం చేయలేదు. అంత ఎంజాయ్గా ఏం అనిపించలేదు అనమాట నాకు. ప్రోగ్రామ్స్ పెట్టకపోయినా మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఉంటారనమాట. వాళ్ళందరూ ఉంటే ప్రోగ్రామ్స్ ఏం లేకపోయినా మేము మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ అట్లా టైం గడిచిపోతూ, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు మా ఇంటికి రావడం, అట్లా టైం గడిచిపోతూ మంచిగా సందడిగా అనిపించేది. కానీ ఈసారి ఎవరు రాలేదు, మేమే వెళ్ళామన్నమాట. అందుకే అంత ఫన్గా ఏం అనిపించలేదు. అండ్ భోగిపళ్ళు వేసే రోజు కూడా ఈవినింగ్ చేసామన్నమాట. భోగిపళ్ళు వేసే రోజు కూడా జున్ను అసలు చాలా ఏడ్చేసాడు, ఎందుకో తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే మంచిగా కూర్చొని మంచిగా చేసుకున్నాడు. ఈ ఇయర్ ఎందుకో బాగా మరి తనకి ఏదో తల మీద పడ్డట్టు అనిపించిందో మరి ఎందుకు అనిపించిందో కానీ ఈ ఇయర్ కొంచెం బాగా క్రాంకీ చేశాడనమాట. అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇంకా నేను మా అత్తయ్య వాళ్ళం వేసేసి ఇంకా ఎత్తుకున్నాం అనమాట. అస్సలు బాగా ఏడ్చాడనమాట. నాకు ఎప్పటి నుంచో ఉండింది, అంటే నేను లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశాను జున్నుకి భోగిపళ్ళు వేయడము. సో నాకు ఏదైనా ఒక ఇయర్ మంచిగా డెకరేషన్ చేసి జున్నుని సపరేట్గా జున్నుకి ఒక మంచి సెలబ్రేషన్ లాగా చేయాలని ఉండింది. నెక్స్ట్ ఇయర్ అది ఖచ్చితంగా. ఈ ఇయర్ అంటే కొంచెం తనకి అర్థం కావట్లేదు, ఏంటి అని తెలియట్లేదు అనమాట. నెక్స్ట్ ఇయర్కి అయితే కొంచెం అర్థమవుతుంది ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇయర్ మంచిగా డెకరేట్ చేసి సెలబ్రేషన్ లాగా చేయాలని అనుకుంటున్నా. చూడాలి ఏమవుతుందో. పోతున్నాయి, డస్ట్ వస్తుంది మొత్తం డస్ట్. అరే ఇవ్వండి, వదులురా, పోతున్నాయి అమ్మాయి, మోక అరుస్తాయి. అర్రే భయపడతాను పోతాను ఉక్కుతాను. ఇంకా పోయినాయిదా ఇంకా లేవు. బేసిక్గా జున్నుకి రా అనే లెటర్ అండ్ అలాగే డా అనే అక్షరం పలకడం రాదనమాట. అందుకే నేను జున్నుతో మాట్లాడేటప్పుడు తన లాంగ్వేజ్లోనే మాట్లాడుతూ ఉంటాను. సో ఇంకా మీన్వైల్ ఇక్కడ ములక్కాయలు అనమాట. మా పెళ్ళై దాదాపు 6-7 years అవుతుంది. నేను మొన్న వెళ్ళినప్పుడు చూశాను నేను ములక్కాయ చెట్టు అంత పెద్దది ఉంది మాకు అని చెప్పేసి. ఇన్నిసార్లు అంటే వేరే చోటు ఉన్నాయన్నమాట, అవే ఉన్నాయేమో అనుకుంటున్నా. మా అత్తయ్య ప్రతిసారి చెప్తుంది అనమాట. మా హస్బెండ్ కానీ ఎవరైనా, మా హస్బెండ్ ఊరికి వెళ్ళినప్పుడు ఇంటెనక చెట్టుకి చాలా ఉంటాయి, తీసుకురా అంటే నేను వేరే చెట్లు అనుకుంటున్నా. లిటరల్లీ మొన్న చూశాను నేను ఇంత పెద్ద చెట్టు ఉందని చెప్పేసి. నేను ఫోన్ తీసుకోకుండా వెళ్ళాను అనమాట అక్కడికి చెట్టు దగ్గరికి. తర్వాత అనుకున్నాను అబ్బా వీడియో తీయాల్సిందని చెప్పి. ఎన్ని కాయలు వచ్చాయో అసలు.
పైన చెట్టు చాలా పెద్దదిగా ఉండింది. ఒకళ్ళు చెట్టు ఎక్కారనమాట ములక్కాయలు కోయడానికి అని చెప్పేసి. సో చెట్టు ఎక్కి ఇవన్నీ ములక్కాయలు కోసారు. ఇంకా కొన్ని వేరే వాళ్ళు తీసుకున్నారు. అండ్ ఇవి కూడా మొత్తం మా ఫ్యామిలీలో అందరికీ ఇంకా తల కొద్దిగా ఇద్దామని చెప్పేసి ఇంకా అన్ని కట్ చేస్తున్నాం అనమాట. అలాగే పెట్టేస్తే మేము ఇంకా ఊరు వచ్చేసరికి అవి ఎండిపోతాయి కదా. సో ఇంకా అట్లా కట్ చేసి ఫ్రిడ్జ్ కవర్లో వేసి అయినా ఏదైనా బాక్స్లో పెట్టైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వచ్చే వరకు కొంచెం ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి అక్కడ కట్ చేస్తున్నాం అనమాట. సో నేను అది మొన్న చూసాను ఆ చెట్టు. నేను ఆ చెట్టు తర్వాత అయినా వీడియో తీద్దాం అనుకున్నా, బట్ అటు సైడ్ వెళ్ళలేదనమాట. ఇంకా అందుకే వీడియో తీయలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చెట్టుకు కూడా వీడియో తీస్తాను. అండ్ ఇది నేను చేసిన పచ్చి పులుసు అనమాట. సో పచ్చి పులుసు కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్. అండ్ కర్రీ కూడా చాలా బాగుండింది. సో ఇంకా మేము లంచ్ తినేసాము. ములక్కాయలు అవన్నీ కట్ చేసేసి ఆల్మోస్ట్ 2 అయిపోయింది అనమాట మేము లంచ్ తినడం స్టార్ట్ చేసేసరికి. అండ్ మేము ఇక్కడ నుంచి మార్నింగ్ 6:30కి అట్లా బయలుదేరాము వరంగల్ నుంచి. అండ్ నేను ఇక్కడే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అదంతా అక్కడ మళ్ళీ వెళ్ళి చేసుకోవడము ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఇక్కడే లెమన్ రైస్ చేసుకొని తీసుకెళ్ళాను అనమాట. సో ఇంకా ఫస్ట్ మేము అక్కడి ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత వెంటనే అత్తయ్య వాళ్ళు మేమందరం కలిసి టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాం అనమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపట్ల కూర్చొని ఈవినింగ్ భోగి పళ్ళకి అంతా రెడీ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఊడుస్తున్నాం అనమాట ఇల్లు. సో భోగి పళ్ళది కూడా రేగి పళ్ళు అవన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళాం మేము. పువ్వులు కానివ్వండి, రేగి పళ్ళు కానివ్వండి ఊళ్ళో ఉంటాయి. బట్ ఈసారి ఏమైనా ఉంటాయో ఉండవో మళ్ళీ డౌట్ ఎందుకు, కొన్నైనా ఉండాలి కదా, ఉంటే మళ్ళీ వెళ్ళి తీసుకురావచ్చులే అని చెప్పేసి కొన్ని తీసుకెళ్ళాము. చాలా రేటు ఉన్నాయి రేగిపల్లి ఇక్కడ. చిన్న గ్లాసే 50 రూపీస్ తీసుకున్నారు. చిన్న గ్లాసే నాకు తెలిసి ఒక 20-25 వచ్చుంటాయి కాయలు అంతే. సో వాటికి 50 రూపీస్ తీసుకున్నారనమాట. సో ఇంకా తర్వాత అక్కడ ఊళ్ళో ఉన్నాయి. ఇంకా మా మామయ్య వాళ్ళు వెళ్ళి ఊళ్ళో పువ్వులు రేగ్గాయలు అవన్నీ తీసుకొని వచ్చారు చాలానే. ఇంకా అవన్నీ కలిపి మేము భోగిపళ్ళు కూడా చేసామన్నమాట పిల్లలందరికీ. బేసిక్గా పండగ అంటే చిన్నపిల్లలకి మగవాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఆడవాళ్ళకి వండడం, తినడం, అంట్లు కడగడం, ఊడవడం మొత్తం మళ్ళీ మళ్ళీ రిపీట్ ఇదే ఉంటుంది పండగ అంటే మోస్ట్లీ లేడీస్కి మాత్రం. ఇంకా మంచిగా పండగని ఎంజాయ్ చేసేదంటే మాత్రం జెంట్స్ అండ్ చిన్నపిల్లలు. మంచిగా వాళ్ళు త్వరగానే లేచి తినేసి రెడీ అయిపోయి మంచిగా ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉంటారనమాట. ఎక్కువ ఎంజాయ్ చేసేది అయితే చిన్నపిల్లలు అండ్ జెంట్సే. ఏమంటారు చెప్పండి, కామెంట్ చేసేయండి. మోస్ట్లీ ఆడవాళ్ళకి ఇంకా పండగ అంటే కిచెన్లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది. కిచెన్లో వర్క్ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా ఇంకా బయట పనులు కూడా ఇంకా ఎక్స్ట్రా అవుతూ ఉంటాయి. సో ఆడవాళ్ళకి ఇంకా ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి భోగిపళ్ళు స్టార్ట్ చేసేసామన్నమాట. ఆ వ్లాగ్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆ వీడియో నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదన్నమాట. సంక్రాంతి రోజు చిన్న క్లిప్పింగ్స్ తీశాను, అది ఇది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.